అప్పుడు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు బర్ధ శత్రువులు. మిత్రులే శత్రువులైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రం. రక్తాలు చిందిస్తున్న రెండు దేశాలు. దేశ సరిహద్దుల్లోనే పంచుకొని దేశాల మధ్య యుద్ధం ఎందుకు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అసలు ఎందుకు ఈ శత్రుత్వం? 50 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది? ఈ 50 ఏళ్లలో అగ్నికి ఆజ్యం పోసిందేంటి? అసలు ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఏంటి? ప్రాణ స్నేహితులే శత్రువులైతే మన అనుకున్న వాళ్ళతోనే మంటలు పుడితే ఇక అలాంటి యుద్ధాలనే చరిత్ర గుర్తించుకుంటే ఏం జరుగుతుంది? అవును, చరిత్ర గుర్తించుకునేది అలాంటి యుద్ధాలనే. మీకు మహాభారతం గుర్తుండే ఉంటుంది. అలనాటి మహాభారతం కురుక్షేత్రం నుంచి చరిత్ర పేజీలు తిరగేసి ప్రతిసారి ఇలాంటి యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి కూడా. ఇక ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా అలాంటి సమరమే జరుగుతోంది. ఇరు దేశాలు ఎవరికైనా ఎన్ని రోజులైనా తగ్గేదేలే అంటూ యుద్ధానికి సై అంటున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ దాడి చేస్తే 2 ప్రామిసరీ 3 పేరుతో ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో మిడిల్ ఈస్ట్లో మంటలు చెలరేగాయి. అసలు ఈ రెండు దేశాల పంచాయతీ ఏంటి? ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న దేశాలు ఇప్పుడెందుకు బర్ధ శత్రువులుగా అయ్యారు? ఎందుకు తుపాకులు దూసుకుంటున్నారు? ఎందుకు మిసైల్తో ఎక్కుపెట్టుకుంటున్నారు? అసలు దేశ బార్డర్లే పంచుకొని దేశాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? 50 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగింది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసిందో కూడా ముందే చెప్పేసింది. ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా నిరోధించినందుకే ఈ వైమానిక దాడులను ప్రారంభించాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్ అమెరికా మధ్య కొత్త దౌత్య ఒప్పందం కుదిరే అవకాశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే ఈ చర్చల కోసం తాను నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాతే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు మధ్య ప్రాచ్యానికి అమెరికా మరిన్ని యుద్ధ విమానాలను పంపుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణలో అమెరికా పాత్రపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి. సోషల్ మీడియాలో బేషారతుగా లొంగిపోవాలి అని ఇరాన్ను డిమాండ్ చేస్తూ ట్రంప్ పోస్టు చేశారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను చంపే ప్రణాళికలు లేవని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహుతో ఫోన్లో తాజా పరిస్థితులపై చర్చించినట్టు వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. జూన్ 2025న ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సైనిక చర్య ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భద్రతకు ఉన్న ముప్పును తొలగించే ఉద్దేశంతో జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అసలు ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేది ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ యొక్క అణు స్థావరాలపై చేపట్టిన ఒక లక్ష్య స్థాన దాడి. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించేందుకు ఖచ్చితమైన మిసైళ్ల దాడులు నిర్వహించింది. రాజధాని టెహ్రాన్తో సహా ఇరాన్లోని పలు కీలక అణు సౌకర్యాలు ఈ దాడుల లక్ష్యంగా ఉన్నాయని సమాచారం. ఈ చర్య ఇరాన్ను దీర్ఘకాలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నట్టు ఆరోపిస్తూ దాని సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో జరిగిందని ఐడిఎఫ్ ప్రతినిధి బీజీఎఫ్ఈ డెఫ్రిన్ తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు నువ్వా నేనా అనే రీతిలో తలబడుతున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక ఇప్పటికే 6 టాప్ ఇరాన్ ఆర్మీ కమాండర్లను సైతం ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని, దీనికి ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మరణించారని, దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. ఇక ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపాలని ఇజ్రాయెల్ కోరగా వైమానిక దాడికి తగిన సమాధానం ఇవ్వాలని ఇరాన్ ఇజ్రాయెల్ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. అసలు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటే ఏమిటి? ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ ఈ పేరు ఎందుకు పెట్టిందో తెలుసుకుందాం రండి. జూన్ 5న క్వశ్చన్స్ 5
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బికార యుద్ధం నడుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఈ రెండు దేశాలే నాంది పలుకుతాయని కూడా ప్రపంచ దేశాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడంతో దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ను ప్రారంభించి ఇరాన్పై వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ కూడా ట్రూ ప్రామిస్ 3 అనే సైనిక ఆపరేషన్ను ప్రారంభించి ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ యుద్ధంలో ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచాయి. ఇక ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కు భారత్ మద్దతుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇరాన్పై రష్యా, చైనా దేశాలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఇప్పటికే రష్యాతో చర్చలు జరిపింది. రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలకు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు.